ఫిజిక్స్ కెమిస్ట్రీ సబ్జెక్ట్స్ పుస్తకాల్లోనే కాకుండా మన శరీరంలో కూడా జరుగుతుంది అని మనం మొదట గుర్తించే వయసు టీనేజ్. అనుకోకుండా భుజం తాకినప్పుడు ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుందని, సోషల్ స్టడీస్ అంటే టిక్టాక్, ఇన్స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా అనే భ్రమలో ఉండే వయసు కూడా టీనేజే. ఈ టీనేజే మోస్ట్ బ్యూటిఫుల్ ఫేజ్ ఇన్ ఎనీవన్స్ లైఫ్. జీవితాంతం గుర్తుండే జ్ఞాపకాలు, జీవితాన్ని నేర్పించే అనుభవాలు, జీవితాంతం తోడుండే అనుబంధాలు, జీవితాన్ని నిలబెట్టే చదువు, జీవితం అంటేనే ప్రేమ అనిపించే క్షణాలు, ఆఖరికి నీ జీవితాన్ని నిర్దేశించే నీ ఆలోచన విధానం కూడా ఏర్పడేది ఈ టీనేజ్లోనే. ఈ వయసు బాల్యానికి యవ్వనానికి మధ్యలో ఉన్న అత్యంత చిన్న గీత. పొరపాటుకి తప్పుకి, తెలియనితనానికి మూర్ఖత్వానికి, ప్రేమకి ఆకర్షణకి, చదువుకి చిరాక్కి, ఆనందానికి వికృతి చేష్టలకి వ్యత్యాసం తెలియక, అర్థం కాక, ఎవరేం చెప్పినా ఒప్పుకోక, నేను చేసిందే నిజం, నేను నమ్మిందే వాస్తవం, నేను కోరుకునేదే జీవితం అని చెప్పే మనసుని ఒక ప్రయోగశాల చేసి బుద్ధితో చూడాల్సిన దాన్ని మనసుతో చూస్తూ, మనసుతో చూడాల్సిన దాన్ని బుద్ధితో చూస్తూ కన్ఫ్యూజ్ అయ్యే అత్యంత క్రేజియస్ టీనేజ్. అప్పటి వరకు చిన్నపిల్లలమని అనుకునేవారు కాలేజీలో జాయిన్ అవ్వగానే సడన్గా రెక్కలు వచ్చి పెద్దవాళ్ళం అయిపోయాము, ఇక మనకు నచ్చింది చేసే హక్కు మనకు వచ్చింది అని ఫీల్ అవుతారు. ఇక అమ్మాయిలు అయితే అప్పటి వరకు 2 జడలు వేసుకొని పసిపాపలు ఉండేవారు కాలేజీలో జాయిన్ అవ్వగానే వారికి వారే మరింత అందంగా కనిపిస్తారు. ఇంటర్ చదువుతున్నంత కాలం నాకు ఫ్రీడమ్ ఉందా లేదా, దాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చా లేదా అని కన్ఫ్యూజన్లోనే ఆ 2 సంవత్సరాలు గడిచిపోతాయి. ఇక డిగ్రీ జాయిన్ అయ్యాక ఇక ఇంటర్ అంతా ఎంజాయ్ చేయకుండా టైం వేస్ట్ చేసేసాను అని రిగ్రెట్ అయ్యి ఇక డిగ్రీలో లేట్ చేయకుండా లైఫ్ని ఫుల్గా ఎంజాయ్ చేసేద్దాం అని గట్టిగా ఫిక్స్ అయిపోతారు. కానీ వారు తెలియని విషయం ఏంటంటే టీనేజ్లో మనం చేసే ఎన్నో విషయాలు జీవితాన్ని నిర్మిస్తే తెలియచేసిన కొన్ని పొరపాట్లు మనల్ని జీవితాంతం ఒక పీడకల్లా వేధిస్తాయి. అలాంటివి అబ్బాయిలు లైట్గా తీసుకున్న, అమ్మాయిలు మాత్రం వాళ్ళ టీనేజ్లో చేసే కొన్ని పొరపాట్లను ఎప్పటికీ మర్చిపోలేక అవి వాళ్ళ స్పిరిట్స్ని చంపేస్తూ నల్లని నీళ్ళలాగా వారి వెనకే వెంటొస్తాయి. అయితే ఈరోజు టీనేజ్లో అమ్మాయిలు ఎలా ఉండాలి, లేదు ఎలా ఉండకూడదు, లైఫ్లో ఎప్పుడు రిగ్రెట్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఎంతవరకు చేయాలి, ఏం చేయకూడదు, అసలు ఒక పని చేయొచ్చా వద్దా అని మనకు ఎలా తెలుస్తుంది అనే ఎన్నో ఇంపార్టెంట్ విషయాలు ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటాను. మరి ఇంకెందుకు ఆలస్యం, నేను స్టార్ట్ అవర్ ఎపిసోడ్. హాయ్ ఎవరీవన్, దిస్ ఈజ్ విక్రమాదిత్య అండ్ వెల్కమ్ టు మై ఛానల్. నెంబర్ 1, అటెన్షన్ సీకింగ్. అటెన్షన్ సీకింగ్ అంటే అందరూ మనల్ని గుర్తించాలి, మనల్ని గొప్పగా అనుకోవాలి, మనల్ని పొగడాలి, మనం కాలేజీలో ఎక్కడికి వెళ్ళినా మనల్ని స్పెషల్గా ట్రీట్ చేయాలి అని అనుకోవడం. ఎస్, ఒక విధంగా ఇది రైటే. కొంతమంది దీనికోసం బాగా చదివి బ్రైట్ స్టూడెంట్ అని పేరు తెచ్చుకోవాలని ట్రై చేస్తారు, ఇది కరెక్ట్. అలాగే కొంతమంది వాళ్ళకున్న టాలెంట్స్ లైక్ మంచి సాంగ్ పాడో, మంచి డ్యాన్స్ వేసో, ఏదైనా స్పెషల్ యాక్ట్ చేసో పాపులర్ అవుతారు, వీరు ఇంకా కరెక్ట్. కానీ కొంతమంది కేవలం మనం అమ్మాయిలం, మనం ఒక్క ఎక్స్ప్రెషన్ ఇచ్చి ఒక్క సెల్ఫీ తీసుకొని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తే మన అందం చూసి అందరూ లైక్లు కామెంట్లు చేస్తే కూడా మనకి అడిక్షన్ దొరుకుతుంది అని అనుకోవడం మాత్రం రైట్ కాదు. దిస్ ఈజ్ సింప్లీ వేస్టింగ్ యువర్ టైం అండ్ ఎనర్జీ. అయినా ఈ కాలంలో చాలామంది వాళ్ళ ముఖాలని మర్చిపోయారులేండి. చేతిలో ఒక సెల్ఫీ కెమెరా, అందులో అద్భుతమైన బ్యూటీ యాప్లు, ఇవి సరిపోవన్నట్టు మళ్ళీ వాళ్ళ ఫొటోస్ మీద ఫిల్టర్స్ యాడ్ చేసి అదే వాళ్ళ రియల్ ఫేస్ అని ఫిక్స్ అయిపోతున్నారు. ఒక్కసారి వాళ్ళ లిప్స్టిక్లు, ఫేస్ క్రీములు కడిగేసి అద్దం ముందు నించోబడితే హే హూ ఇస్ దిస్ బార్బేరియన్ అని వాళ్ళ ఫేస్ని వాళ్ళే ఫీల్ అవుతారు. జస్ట్ కిడింగ్. ఇలా అనని ఎవరు నా ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసేవద్దు, ఓకేనా ఫ్రెండ్స్? ఒక మోస్ట్ ఇంట్రెస్టింగ్ కథ చదివితే చాలు అది ఒక మంచి జీవితాన్నే మార్చేస్తుందంటే మీరు నమ్ముతారా? కేవలం ఆ కథ మీ పిల్లలకి చదివి వినిపిస్తే చాలు వాళ్ళ జీవితానికి కావాల్సిన విలువలు నేర్చుకుంటారు అంటే మీరు నమ్ముతారా? మీరు జీవితంలో అనుభవిస్తున్నా లేక రాబోతున్నా ఎలాంటి సమస్యకైనా పరిష్కారం ఒక కథ చదివితే చాలు మీకు దొరుకుతుంది అంటే మీరు నమ్ముతారా? ఎస్, ఇట్స్ పాసిబుల్ ఓన్లీ విత్ ద గ్రేటెస్ట్ ఎపిక్ ఎవర్ టోల్డ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్. ఇట్స్ ద మహాభారత. ఈ కథ ఒక సూపర్ హిట్ మూవీ కన్నా 100 రెట్లు గొప్పగా ఉంటుంది. ఇట్స్ ఎ ఛాలెంజ్. విక్రమాదిత్య మాటలో రాసిన మహాభారతం పూర్తి కథ 2 భాగాలలో పుస్తకం ఇంకా ఈబుక్ రూపంలో అమెజాన్ ఇంకా 43 ఆన్లైన్ స్టోర్స్లో దొరుకుతుంది. ఈ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా 54 భాషల్లో దొరుకుతుంది. లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెంటనే ఆర్డర్ చేయండి. ఎందుకంటే ఇది కేవలం ఒక పుస్తకం మాత్రమే కాదు, ఇది నీ జీవితానికి కావాల్సిన గ్రంథాలయం. నెంబర్ 2, డోంట్ గెట్ మ్యారీడ్ ఇన్ టీనేజ్. ఐ స్ట్రిక్ట్లీ ఇన్సిస్ట్ దిస్. టీనేజ్లో యు ఆర్ నాట్ రెడీ ఫర్ ఎనీథింగ్. మీరు పెళ్ళికి కానీ, పిల్లల్ని కండానికి కానీ, కాపురానికి కానీ బోత్ ఫిజికల్గా అండ్ మెంటల్గా మీరు మెచ్యూర్డ్ కాదు. అండ్ వన్స్ మ్యారేజ్ అయిపోతే దేర్ ఎండ్స్ ఎవ్రీథింగ్. సో అట్లీస్ట్ టీనేజ్లో మ్యారేజ్ చేసుకోకండి. ఇది మీ లైఫ్లో చాలా అనవసరమైన కాంప్లెక్సిటీస్ని తీసుకొస్తుంది. ఇది నేనే కాదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇదే చెప్తుంది. అర్థమైందా? నెంబర్ 3, డోంట్ లూజ్ యువర్ వెర్జినిటీ ఇన్ టీనేజ్. ఏం జరిగినా మీ టీనేజ్లో కన్యత్వాన్ని కోల్పోకండి. సీరియస్లీ ఇట్ ఈస్ వర్త్ వెయిటింగ్. అలా ఉండడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మీరే చాలా గర్వంగా ఫీల్ అవుతారు. ఆ ఫీలింగ్ మీకు చాలా ఆనందాన్ని ఇస్తుంది.
టీనేజ్లో విర్జినిటీని లూజ్ అవ్వకపోవడం వల్ల మీరు మోస్ట్లీ ఎప్పటికీ రిగ్రెట్ అవ్వరు. అట్ ది సేమ్ టైం మీ మీద మీకున్న కంట్రోల్ కూడా యూ విల్ బి ఫీలింగ్ వెరీ ప్రౌడ్. నెంబర్ 4, డ్రెస్సింగ్ స్టైల్. ఫ్యాషన్గా ఉండడం అంటే ట్రెండింగ్గా ఉండడం, అంతేకాని ట్రాషీగా ఉండడం కాదు. నువ్వు నీకు నచ్చిన, నీకు కంఫర్ట్గా ఉండే విధంగా ఏ డ్రెస్ అయినా వేసుకో. టీ-షర్ట్, జీన్స్, లెగిన్స్, టాప్స్, ఎనీథింగ్ వేసుకో, నో ప్రాబ్లం. నువ్వు వేసుకున్న డ్రెస్ నువ్వు అందంగా చూసుకునే విధంగా ఉండాలి, కానీ ఎవరిని ఇంప్రెస్ చేయాలని కాదు. ఎలాంటి మోడర్న్ డ్రెస్ అయినా వేసుకో, అంటిల్ నువ్వు రోడ్డు మీదకి వచ్చినప్పుడు నీ డ్రెస్సింగ్ స్టైల్ చూసి నేను వేరే వాళ్ళు ఆక్వర్డ్గా ఫీల్ అయ్యే విధంగా కాకుండా. ఎందుకంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మీరు బతుకుతున్నది ఈ సొసైటీలోనే. సో టేక్ సమ్ కేర్. నెంబర్ 5, ఒంటరిగా ఎక్కడికి వెళ్ళకూడదు. అది టీచర్ చెప్పే ట్యూషన్ క్లాస్ కావచ్చు, ఫ్రెండ్స్ ఇచ్చే పార్టీ కావచ్చు, జస్ట్ ఒకసారి కలుద్దాం అనే మీ రిలేటివ్ కావచ్చు. ఎవరిని ఒంటరిగా కలవడానికి వెళ్ళకండి. ఎందుకంటే కాలం అసలు బాగాలేదు. ఎక్కడి నుండి ఏ ప్రమాదం వస్తుందో మనం ఊహించలేము. అలాగే సడన్గా అనుకోండి ఏదైనా జరిగితే దాన్ని ఫేస్ చేసేంత శారీరక బలం కూడా మీ టీనేజ్లో మీకు ఉండదు. నెంబర్ 6, డోంట్ నెగ్లెక్ట్ యువర్ స్టడీస్. నాకు వయసు వచ్చేసింది, నేను పెళ్లి చేసుకోవచ్చు, ఎలాగో పెళ్లి చేసుకుంటాను కాబట్టి ఇక చదవడం అనవసరం అని చదువుని నెగ్లెక్ట్ చేయొద్దు. ఎందుకంటే ఆల్వేస్ ఎక్స్పెక్ట్ ది అన్ఎక్స్పెక్టెడ్. జరగడానికి ఏదైనా జరగచ్చు. పొరపాటున నీ భర్తకి ఏదైనా అయితే నిన్ను, నీ పిల్లల్ని సమాజంలో ధైర్యంగా, గర్వంగా బ్రతికే నమ్మకాన్ని నీకు ఇచ్చేది ఒక్క చదువు మాత్రమే. చదువుకోవడానికి డబ్బులు లేకపోతే కావాలంటే ఒక పూట అన్నం తిన్న మానేయి, అంతేకాని చదువును మాత్రం మానేయద్దు. ఒకవేళ నువ్వు చదువు మానేస్తే ఆ చదువు వాల్యూ నీకు జీవితాంతం తెలుస్తూనే ఉంటుంది. నెంబర్ 7, బిలీవ్ యువర్ సిక్స్త్ సెన్స్. ఎప్పుడైనా ఇక్కడ ఏదైనా తేడా జరుగుతుంది అని నీకు అనిపిస్తే అక్కడ ఖచ్చితంగా ఏదో తప్పు జరుగుతుంది అని అర్థం. నీ సిక్స్త్ సెన్స్ నీకు ఇప్పుడు కరెక్ట్గా చెప్తుంది, నువ్వే దాన్ని నెగ్లెక్ట్ చేస్తావు. సో ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, ఎవరైనా నీ దగ్గర మిస్బిహేవ్ చేయబోతే నీకు ముందే అర్థమైపోతుంది. సో ఏమీ అవ్వదులే అని లైట్ తీసుకోకుండా ఆ సిచ్యువేషన్ నుండి నువ్వు తప్పుకో. నెంబర్ 8, డోంట్ ట్రస్ట్ ఎనీవన్. టీనేజ్లో మిమ్మల్ని ఈజీగా లొంగ తీసుకోవచ్చని మీ శరీరం మీద కన్ను వేసేవాళ్ళు బయటికన్నా మీ ఇంట్లోనే ఎక్కువ మంది ఉంటారు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. ఈ విషయం మీద నాకు ఎన్నో మెయిల్స్ రోజు వస్తూనే ఉంటాయి. సొంత బాబాయిలు, చిన్నాన్నలు, మామయ్యల వల్ల మౌనంగా నరకం అనిపిస్తున్న అమ్మాయిలు మన చుట్టూ చాలామంది ఉన్నారు. దానికోసం నేను ఎక్కువ మాట్లాడను, కానీ ఒక్క విషయం మాత్రం చెప్తాను. తప్పు జరగకముందు కావచ్చు, తప్పు జరుగుతున్నప్పుడు కావచ్చు, జరిగిపోయిన తర్వాత కావచ్చు, మీరు నోరు విప్పండి. మిమ్మల్ని శారీరకంగా వేధించే వాళ్ళు మీ మీద అకృత్యాలు చేసేది, వారు మీ మీద ఏం చేసినా మీరు ఏడుస్తారే తప్ప ఎవరి దగ్గర నోరు విప్పరు అనే ధైర్యం. సో మీరు నోరు విప్పితే వాళ్ళ ఆగడాలు ఇక సాగవు. ఓపెన్ అప్ అండ్ దుర్మార్గుల్ని మీరు బయట పెట్టండి. మీకు అర్థమైంది అనుకుంటా. నెంబర్ 9, మెయింటైన్ గుడ్ రిలేషన్షిప్ విత్ యువర్ పేరెంట్స్. మా పేరెంట్స్ నన్ను అర్థం చేసుకోరు, వాళ్ళకి నాకు మంచి రిలేషన్షిప్ లేదు అని అనవద్దు. మీ పేరెంట్స్కి అర్థమైనా చెప్పడం మీకు రాదు అని చెప్పండి. ఈ టీనేజ్లో మీ పేరెంట్స్తో ఎంత బాండింగ్ బాగుంటే మీ లైఫ్ అంత బాగుంటుంది. ఈ విషయం నేను బోత్ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్స్ చెప్తున్నాను. పేరెంట్స్, పిల్లలు పొరపాటున తప్పు చేసినా మీకు చెప్పుకునే స్వాతంత్రం వాళ్ళకి మీరు ఇవ్వండి. ఎప్పుడు పిల్లలదే తప్పు ఉండదు. అర్థం చేసుకొని అర్థమయ్యేలా చెప్పలేని, అర్థం లేని తమ పెత్తనాలని పిల్లల మీద రుద్దే తల్లిదండ్రులది కూడా తప్పు ఉంటుంది. నెంబర్ 10, సరిగ్గా తిని సావండి. ఏదో 0 సైజ్ అని, సన్నగా ఉంటేనే అందంగా ఉంటామని తిండి సరిగ్గా తినకుండా కేవలం పానీపూరులు తింటూ మరి ఎండు చేపల అయిపోకండి. ఇలా అన్నాను కదా అని మరి పొట్ట పైకి వచ్చేంతగా తినేకండి, అది కూడా కరెక్ట్ కాదు. మరీ గుమ్మడికాయలో ఉంటే బాగోదు కదా. సో సరిగ్గా తినండి. ఇంకా దిక్కుమాలిన సోషల్ మీడియా కోసం రాత్రంతా నిద్రపోకుండా ఏదో కలెక్టర్ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నట్టు మరీ లేటుగా పడుకోవాల్సిన అవసరం కూడా లేదు. టైంకి పడుకోండి, సరేనా? ఇక చివరిగా మీరు ఏదైనా పని చేసే ముందు నేను రైట్ చేస్తున్నానా, రాంగ్ చేస్తున్నానా అని మీకు తెలియకపోతే ఒక చిన్న ప్రశ్న మిమ్మల్ని మీరు వేసుకోండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో కంటెంట్ వేరే లెవెల్లో ఉంటుంది. డోంట్ మిస్ ఇట్. నేను రాసిన మహాభారత పుస్తకాన్ని ఇప్పుడే ఆర్డర్ చేయండి. లింక్స్ ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగే ఇప్పటి వరకు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. టిల్ దెన్ టేక్ కేర్.